రైట్, ప్రస్తుతం చిత్రాలలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్. గుడ్ ఆఫ్టర్నూన్ చందు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి అయితే కనుక ఇప్పటికే మనం చూసుకుంటే చిత్రాలలో అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇది ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం అయితే చూసుకుంటే కనుక ఏదైతే సభా వేదిక వద్ద ఉన్నామో ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే రేపు మధ్యాహ్నం 3:30 మొదలయ్యేటువంటి ఏదైతే 12వ ఆవిర్భావ సభకు సంబంధించి అయితే కనుక ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే సభా వేదిక పైన పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్తో పాటు కూడా పూర్తి స్థాయిలో మిగతా ఎవరైతే జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఉంటారో వాళ్ళందరికీ కూడా వెసులుబాటుగా పైకి కూర్చునేందుకు కూడా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మనం చూసుకుంటే కనుక ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా పూర్తి స్థాయిలో కూడా రేపు జరిగేటటువంటి ఏదైతే ఆవిర్భావ సభ ఉందో ఆ సభలో పూర్తిస్థాయిలో కూడా ఆయన మాట్లాడనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి సభకు సంబంధించినటువంటి ఏదైతే ఆసక్తికర వ్యాఖ్యలు మాట్లాడతాడో అలాగే కార్యకర్తలకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడతారని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు వేచిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. సభా వేదిక వద్ద దాదాపుగా 10 లక్షల మందిని కార్యకర్తలు పూర్తిస్థాయిలో ఇక్కడ కూర్చునేందుకు కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలకు ఎవరికి ఇబ్బందులు తలగకుండా కూడా పూర్తిస్థాయిలో కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ సభా స్థలికి సంబంధించి అయితే కనుక ముఖ్యంగా 3 పేర్లు కూడా నామకరణం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఒక ద్వారానికి అయితే కనుక డొక్కా మాణిక్యమ్మ సీతమ్మ అనే పేరు కూడా ఆ ద్వారానికి పెట్టడం జరిగింది. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మొదటి వాకిలికి కూడా 3 వాకిలకు సంబంధించినటువంటి దానిలో పేరు కూడా పూర్తిస్థాయిలో పెట్టడం జరిగింది. అలాగే ప్రధానంగా మనం ఒక్కసారి చూసుకుంటే కనుక ఏదైతే తొలి ద్వారానికి కూడా మహారాజా అలాగే శ్రీ రాజ్ సూర్య బహదూర్ అని పేరు పెట్టడం జరిగింది. అలాగే రెండో ద్వారానికి కూడా పూర్తిస్థాయిలో కూడా డొక్కా సీతమ్మ అని పెట్టడం జరిగింది. అలాగే 3వ ద్వారానికి వచ్చేసి మనం చూసుకుంటే కనుక ఏదైతే విద్యాదాత అయినటువంటి సత్యలింగం నాయక్ పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ కొంతమంది జన సైనికులు ఉన్నారు, అలాగే మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి చెప్తున్నాం ఏంటి అసలు రేపు జరిగే సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జై జనసేన. నా పేరు మాకాశాలిని. నేను గాజువాక నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. గాజువాక నియోజకవర్గం అంటే జనసేన అడ్డా అది. సో గాజువాక నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు కూడా తరలి రావడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ గాజువాక నుంచి సగం మంది ప్రజలు ఈరోజు ఇక్కడ ప్రాంగణంలో ఉన్నారు. రేపు మాకు పండగ, కానీ ఈరోజు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈరోజే పండగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. గత 2-3 రోజుల నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు నాయకులు జన సైనికులు వీర మహిళలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే సభ జరగబోతుందో రేపు 12వ ఆవిర్భావ దినోత్సవం అనేది చరిత్రలో నిలిచిపోబోతున్నటువంటి సభ. గతంలో ఎటువంటి పదవుల్లో లేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి సభలు ఎంత పెద్దన అవి జరిగాయో మీరు అందరూ కూడా చూశారు. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉండి 12వ ఆవిర్భావ దినోత్సవం 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిచినటువంటి మా పార్టీ ఏదైతే ఉందో 12వ పుట్టినరోజుని అతి వైభవంగా జరుపుకోబోతుంది. దీనికి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తున రానున్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు ప్రజలున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మనం చూసుకున్నట్టయితే రహదారులు ఎంతో చక్కగా అన్నీ కూడా మరమ్మతులు జరుగుతున్నాయి. గతంలో రహదారులు సరిగా లేకుండా ఎన్నో యాక్సిడెంట్లు అవి జరగడం మనం చూసాం. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మేము సుభిక్షంగా ఉన్నామనే నమ్మకాన్ని అయితే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆసక్తి గారు మాట్లాడుతున్నారు, మీరు వేచి చూస్తున్నారా? అవునండి, ఏదైతే దేశం మొత్తం ఎదురు చూస్తుందో, దేశం మొత్తం కేంద్రీకరణ అయ్యి ఇక్కడ మన ఈ సభ గురించి చూస్తుంది. అలానే మేము కూడా జనసేన పార్టీ నాయకులం జన సైనికులం ప్రతి ఒక్కళ్ళం కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని చూస్తున్నాం. ఎందుకంటే 21 సీట్లకి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకున్న మొట్టమొదటి సభ కాబట్టి రేపు రాబోయే కాలంలో జనసేన పార్టీ కార్యాచరణ ఎలా ఉంటుంది, జనసేన పార్టీ ఎలా ముందుకెళ్తుంది, జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడుకుని ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారని పవన్ కళ్యాణ్ గారు రేపు చెప్పబోతున్నారు. దానికోసం ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకునే కనుక అభిమానులు కావచ్చు, అలాగే జన సైనికులు కూడా పూర్తి స్థాయిలో కూడా రేపు జరిగేటువంటి పెద్ద పండుగ అని చెప్తున్నారు.
చేస్తారంట. దానికి సంబంధించి ఇప్పటికే ఒకరోజు ముందుగానే ఇక్కడ రావడం చేస్తున్నారు. రేపు జరిగేటువంటి పండుగల పూర్తి స్థాయిలో మేము పాల్గొంటామంటున్నారు. పూర్తి స్థాయిలో 100% స్ట్రైక్ రైతుతో కూడా రేపు జరిగేటువంటి ఆవిర్భావ సభ అంగరంగ వైభవం జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సుధీర్.